భగవద్గీత గీతామకరందం 10వ అధ్యాయం విభూతి యోగం. వితాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతం సోవికమిజ్ఞ యోగేన యజ్యతే నాత్ర సంకసం. నా యొక్క విభూతిని యోగమును ఎవడు యథార్థముగా తెలుసుకొనుచున్నాడు అతడు నిశ్చలముగా యోగమును కూడుకొనుచున్నాడు. ఈ విషయము సందేహము లేదు. దైవ సంబంధమైన నిశ్చలముగా మెవటానికి సిద్ధించటం భగవద్భూతిని యథార్థముగా ఎరిగినవాడు. అహం సర్వస్వ ప్రభోవ మతం సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధ భావన సమన్విత్వత. నేను సమస్త జగత్తునకు ఉత్పత్తి కారణమైన వాడును, నా వలన ఈ సమస్తము నడుచుతున్నది అని వివేకమును తెలుసుకుంటా పరిపూర్ణ భక్తిభావముతో కూడిన వారై నన్ను భజించుతున్నారు. సమస్త జగత్తుకు ఉత్పత్తికే కారణం ఇది. ఎవరి వలన ఈ సమస్త ప్రవర్తున్నది? పరమాత్మయే. పరమాత్మ వలన ఈ జగత్తంతయు నడుచుతున్నది. మచ్చిత మద్గత ప్రాణబోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. నా యందు మనస్సు కలవాడను, నన్ను పొందిన ప్రాణము కలవారను అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడూ సంతృప్తిని ఆనందమును పొందుతున్నాడు. భవద్ధితికి ఎరిగిన మహానీయుడు ఎట్లు ప్రవర్తించను? దైవ సమలగ్నమును చిత్తము ప్రాణము ఇంద్రియమును పరస్పరము దైవమును గురించి సంబోధించు ప్రసంగించును. తేషాం నతనయుక్తానాం భుజితం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనా మాం యంతి తే. భగవంతుడు ఎల్లప్పుడూ నా యందు మనసు కలవాడు ప్రీతితో నన్ను భుజించినట్టి వారి దేనిచే నన్ను పొందగలడో అట్టి జ్ఞానమును ప్రసాదించుచున్నాడు. తషేమమానుకన్పురం మహాజ్ఞానజం తమః నామస్యాత్మక భావంతో జ్ఞానితి వ్యనభాస్వత. వారలకు దయచూపుట కొరకు నేనే వారి ఎంతకు కారణమందు నిలిచి ప్రకాశమానము జ్ఞానదీపము చేత అజ్ఞానము అంధకారమును నశింపచేయును.